హాయ్ గాయ్స్, నేను మీ హర్షవర్ధన్ రామ్. ఛానల్లో పెట్టుకుంటా ఈ వీడియో నేను. హాయ్ గాయ్స్, నేను మీ హర్షవర్ధన్ రామ్. నేను మీకు వీడియోస్ని షేర్ చేసి టోటల్గా ఎగ్జాక్ట్ 7 years అయితే అవుతుంది గాయస్. కాకపోతే ఇప్పుడు ఇది మంచి మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా మళ్ళీ తొందరగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఇదే ఫీల్ అవుతుంది. ఎవరైతే నాకు నా ఓల్డ్ వీడియోస్కి నాకు ఎవరైతే కమెంట్స్ ఇంకా లైక్స్ ఇంకా షేర్స్ ఇచ్చారో థ్యాంక్స్ ఫర్ దట్. ఇది చూడండి గాయస్, ఇది మా ఊరు లోపల ఉండే శివాలయం లోపల ప్రతి సంవత్సరం జరిగే చిచ్చులతనం అనమాట. ఇక్కడైతే దగ్గరగా 12 గడ్డి మొక్కలు అయితే ఇక్కడ పెట్టి టోటల్గా బాగా చేస్తారు గాయస్. ఇక్కడ స్వామివారిని రోజు కనీసం 3 ప్రదక్షిణల దాకా చేసి ఆ అగ్ని మొత్తం కాలేదాకా ఆగుతారు. సారీ గైస్, నా వాయిస్ కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటే ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే ఇక్కడ ఉండే మేళాలకి అలానే ఉంటుంది మాకు కూడా. ఇది 3వ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్ గైస్. సంవత్సరం చాలా మంది అయ్యప్పమాల వేసుకోవడం వల్ల వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు గైస్. సో గైస్, ఇప్పుడు నేను కూడా వెళ్ళబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి గైస్. ఫోన్ లోపల ఎత్తి పడకుండా చూసుకోండి. ఇవ్వండి. లెట్స్ గో గైస్. గాయస్, నా చేతి మీద కూడా నిప్పు అయితే పడిపోయింది గాయస్. అనుకుంటాను. సారీ గాయస్, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రౌండ్ జరగాల్సి వస్తుంది. ఫోన్కి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం నన్ను అడగద్దు చెప్తాను. మధ్యలో చనిపోతున్నాడు. మధ్యలో అన్న కాపాడాల్సిన బాధ్యత మీదే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైవ్ దర్శనం ఇవ్వడానికి అనేసి నేను ఇదంతా తిరిగి రావాల్సి వస్తుంది గాయస్. లేకపోతే ఎప్పుడైనా చేయండి గాయస్, మీకు ప్రత్యక్ష దర్శనం చేపిస్తాను. ఇదిగో ఇప్పుడు చూడండి గాయస్, మీకు దేవుడు ఫుల్ క్లారిటీతో ఉంటుంది. ఓకే గాయస్, బయట సైడ్ అంతా గొడవ ఉందనేసి మనం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఒరిజినల్ చిచ్చర్ పిడుగులు అంటే ఏందో చూపిస్తాను గాయస్. ఇక్కడ వచ్చిన ఫస్ట్ అయితే నాకైతే బ్రెయిన్ పోయింది గాయస్. ఇంకోటి చూపిస్తున్నాడు. ఎవరికి పడిందో తెలియదు అనమాట మనకి. సరే గాయస్, మనం అయితే గుడి మొత్తం రౌండ్ వేసొద్దాం. ఇదిగోండి గాయస్, ఇది నా చిన్నప్పుడు కట్టారు గాయస్. ఇప్పటికీ ఇది రెడీగా ఉందంటే నేనే నమ్మలేను, ఇంకా మీరే నమ్ముతారు. గాయస్, ఇక్కడ చూస్తున్న రిపోర్ట్ ప్రకారం తర్వాత పూర్తిగా దీపాలు అయితే
బాయ్ చెప్పు. బాయ్. చాలా స్పార్క్స్ వచ్చాయి. అయితే నేనైతే ఈ రూమ్లో అయితే చీకటి ఉంది కానీ నేను మీకేం చూపించలేను. బట్ ఇదంతా నవగ్రహాలు ఉండే దేవతలు ఉండే చోటు గైస్. సో ఐ కాంట్ షో ఎనీథింగ్. బట్ ఇప్పుడు మన టార్గెట్ స్ట్రైట్ ఇంటూ గుడి. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ కొన్ని రాజపాలకాలు కనిపిస్తున్నాయి గైస్. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసామంటే వామ్మో ఇక్కడ ఇక నేను మీకు క్లారిటీగా చూపించాను గైస్. బాగా చెప్తున్నా, శిలలు దగ్గర కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. గుడి వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు గైస్. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. గైస్ మనం గుడిలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి అయ్యప్ప స్వామి వారి అక్కడ బయట సైడ్ స్వామిని చూసాం కదా, వాళ్ళందరూ పూజ చేసుకునే స్వాములు వీళ్ళే. ఇక్కడ మధ్యలో వేడి చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు లెట్స్ గో. అదిగోండి గైస్, ఇప్పుడు మీకు చూపిస్తాను ఊళ్ళో అందరికన్నా గొప్ప